చూస్తుంటేనే భయంకరంగా ఉంది. నిన్ను చేరిందని తన మనసు విప్పిందని ఐ లవ్ యు అంటోందని తెలుసా. నాకు టెన్షన్ గానే ఉంది. ఇక మొదలెడదామా? హాయ్ అందరు, గుడ్ ఈవినింగ్. పెళ్ళాన చేసుకుందామంటే మీ చెక్క బొక్క అని పేరు పెడితే వచ్చిన చుట్టాలు మళ్ళీ పేరు. కరెక్ట్ డెసిషన్. నువ్వు 100 కాదు 200 రీల్స్ పెట్టినా ప్రతి దానికి రియాక్ట్ అవుతున్నావు. నేను కేవలం ఒక 10 రీల్స్ పంపుతానేమో గట్టిగా. ఆ 10 రీల్స్లో 2 వాటికి రియాక్ట్ అవుతావు. మిగతా 8 ఎక్కడ పెట్టుకోవాలి? మడిచి మా ఊర్లో దీని టెంపుల్ అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయండి. ఎక్కడ దొరికిందిరా? నీ పేరునే తలుచుకోని క్షణమంటూ లేదే. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో అలజడి రేగింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. కాసేపు అలా కదలకే. ఒక్క చూపుతో 100 రాత్రుల్లో నాకు నిద్ర లేకుండా చేసి నా కళ్ళని చూడాలి. ఈ వయసులో నీకు కావాలరా? హలో ఫ్రెండ్స్, మీకు చిట్టి ప్రశ్న. పాలకూర పప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? కామెంట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, నీ నేమ్ ఏంటి? అంటే ఏం లేదు, గూగుల్ క్వీన్ మీనింగ్ మర్చిపోయింది అన్న, హెల్ప్ చేద్దామని. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి. అంటే అది తరివేశారు, పట్టుకున్నోడు వదిలేశాడు. నేను చూసుకుంటాను, నువ్వు వచ్చాయి. వాసన బాగుంది, ఏ సెంట్ ఆడతారేటి? మునసపు గారింటి కాడ ముందర దరవాజు కాడ ముక్కు పుడకలిస్తాన్నాడమ్మా. ఆకలి రాబాయి, ఆకలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. లాంగలే ఎవరు రైడు లంగాలంటాడు మనని అంటున్నాడు. కలర్ కలర్ లాంగలే. పెద్ద పెద్ద లాంగలే. ఏం చెప్పను నిన్నెలా ఆపను. మీకు ఇష్టమైన హీరో? ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఏంటి? మీకు అన్న. మీకు కూడా. మీకు ధోని బతుకు చెడా. నీ మొహం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా? ఏం కామెంట్ అది? జుట్టు ఒకటేనా, ఆతులు కూడా తిరిగాయా? నీకెందుకయ్యా అవన్నీ? చూసావా? హలో హలో డార్లింగ్, ఇది చూడవా ఒకసారి? పని ఏముంది, అయిపోయింది కదా.
ఇది చూడొకసారి. ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు సార్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసావా? ఏయ్ ఛీ ఎప్పుడు వెదవ ఆలోచనలే. అతని మంచితనం ఐ లవ్ యూ. ఇది అందరూ అబ్బాయిలు చెప్పేదే, కొత్తగా ట్రై చేయొచ్చుగా. డుండు తేడా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? ముసిల్దైనా గాని నాకు బాధల. నాకేం కనపట్టలేదు. ఎన్ని 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 దారుణాలు సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మల్లన్న. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఎదురింటి వెంకట్రావు పుల్లుగు దచ్చుంటాడు, పక్కింటి సుబ్బారావు దిష్టెట్లుంటాడు. చెప్పను. చెప్పవా? చెప్పను. నడుము ఎక్కడ చేయించింది రా బాబు, ఇంత సన్నగా ఉంది. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా తన మొహం మీద పారేస్తాను. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? 16 ఏట 60 ఏళ్ల ముసలాడికి పడుచు పెళ్ళానయ్యాను. కోరిక తీర్చే మగాడే దొరకలేదు. గుంట మంచి పొంగు మీద ఉంది. అయిపోయి